తెలంగాణలో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది మనకి తెలంగాణ దోస్ 2025కి సంబంధించి. సో, మనకి పేపర్ ఆర్టికల్ వచ్చింది. బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీడియో చేద్దామని చెప్పి నేనైతే వెయిట్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకైతే అఫీషియల్‌గా తెలంగాణ దోస్ 2025 లోపల ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేసిర్రు. సో, మనకి ఒక స్పాట్ అడ్మిషన్‌కి ఒక ఫేస్ పెట్టిర్రు. అండ్ మొత్తం స్పాట్ అడ్మిషన్‌కి 2 ఫేస్‌లు అయితే రిలీజ్ చేసిర్రన్నట్టు. ఒకటేమో స్పాట్ అడ్మిషన్ అని చెప్పి, అండ్ దాని తర్వాత వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ అని చెప్పి ఇంకొకటి. అండ్ ఇందులోపల స్పెషాలిటీ ఏందంటే, మనకి గవర్నమెంట్ కాలేజెస్ కూడా పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయన్నట్టు. ఓకేనా. సో, ఇది స్పెషాలిటీ. అండ్ ఈ ఛాన్స్ మళ్ళీ అయితే అస్సలే రాదు. కాబట్టి ఒకవేళ మీరు డిగ్రీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోరి. ఫర్ ద ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా స్పాట్ అడ్మిషన్ అయితే పెట్టిర్రు. అండ్ దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే డిగ్రీకి సంబంధించిన షెడ్యూల్ లోపల మనకు ఒకటేమో స్పెషల్ స్పాట్ అడ్మిషన్ అని చెప్పినాం. అండ్ దాని తర్వాత వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ అని చెప్పి ఇంకొకటైతే పెట్టినాం అన్నట్టు. సో, ఈ రెండిటికి సంబంధించి మనకు సో, ఒకదాని షెడ్యూల్ ఏమో ఫస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దెన్ ఇంకొక షెడ్యూల్ ఏమో తర్వాత అయితే ఉంటదన్నట్టు. ఫస్ట్ మనం చూసుకుంటే మనకు సో, నోటీస్ బోర్డ్ లోపల వేకెన్సీస్ అనేది ఆల్రెడీ మన వెబ్‌సైట్ లోపల పెట్టడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఈ రోజే పెట్టిర్రు. 12థ్ సెప్టెంబర్ 2025 రోజు. అండ్ మనకి సో, ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే కాలేజ్‌కి సంబంధించిన నోటీస్ బోర్డ్‌లో కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ ఎన్నున్నాయి కాలేజ్‌లో అని చెప్పి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఈ స్పాట్ అడ్మిషన్ అనేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లోపల, అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ లోపల, అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజెస్ లోపల, ఈ 3 సంబంధిత కాలేజెస్ లోపల మనకైతే ఈ స్పాట్ అడ్మిషన్స్ అయితే అయితున్నాయి. ఓకేనా. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజెస్. సో, ఈ ప్రతి కాలేజెస్ లోపల కూడా మనకి ఈ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ కావచ్చు, అండ్ దాని తర్వాత వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ కావచ్చు అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు 15థ్ సెప్టెంబర్ అండ్ 16థ్ సెప్టెంబర్ 2025 ఓకేనా. 15థ్ అండ్ 16థ్ సెప్టెంబర్ రోజు మనం కాలేజ్‌కెళ్ళి అడ్మిషన్ కోసం మన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ 17థ్ రోజు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో, వాళ్ళ రిజల్ట్స్ మరి ఆన్‌లైన్ లోపల పెడతారా? లేకపోతే ఇక్కడ వీళ్ళేమని ఇచ్చిర్రంటే ఇన్ఫర్మేషన్ అయితే ఆన్‌లైన్ లోపల కాలేజోళ్ళు అప్‌లోడ్ చేయాలి అని చెప్పి ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, మరి ఎట్లా ఉంటదనేది అప్పటి వరకు చూద్దాం. సో, మీరెళ్ళినప్పుడు కూడా అడగండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి 2 అని చెప్పిన 2 నోటిఫికేషన్స్. స్పాట్ అడ్మిషన్ ఒకటి, వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ ఒకటి. స్పాట్ అడ్మిషన్ అయితే ఫస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్ లోపల మనం చూసుకుంటే మిగిలిన డిగ్రీ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా. మిగిలిన డిగ్రీ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్పాట్ అడ్మిషన్ అండ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతున్నట్టు ఎట్ రెస్పెక్టివ్ కాలేజెస్. సో, కాలేజెస్ దగ్గరనే అయిపోతన్నట్టు. సో, మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు లైక్ రెస్పెక్టివ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్స్‌ని కలవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకు కాలేజ్ డీటెయిల్స్ ఓకేనా. కాలేజ్ డీటెయిల్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేసిర్రు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఇక్కడ మీకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పి ఒక కొత్తగా కనబడుతుంది చూసారా? సో, లెఫ్ట్ ఓవర్ సీట్స్ లోపల మనకు ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ఉన్నాయని చెప్పి ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయని చెప్పి చూసుకొని, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉందని చూసుకొని డైరెక్ట్ ఎళ్లి ఆ కాలేజ్ లోపల అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో, ఎప్పుడు పోవాల్సి ఉంటది మరి అంటే మనకు 16థ్ సో, 15థ్ అండ్ 16థ్ సెప్టెంబర్ మనకు కాలేజ్‌కెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మీరు లెఫ్ట్ ఓవర్ సీట్స్ మీద మీరు ప్రెస్ చేయడంతోటే మీకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, మీకు యూనివర్సిటీస్ చూపెడతన్నాడు ఫస్ట్ యూనివర్సిటీ నేమ్. సో, మీకు ఇక్కడ ఏ యూనివర్సిటీ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జవహర్లాల్ యూనివర్సిటీనా, కాకతీయ యూనివర్సిటీనా, మహాత్మా గాంధీ యూనివర్సిటీనా, సో, ఈ నీతం యూనివర్సిటీనా, ఉస్మానియా యూనివర్సిటీనా అని చెప్పి చూజ్ చేసుకోవాలి. నేను ఉస్మానియాని చూజ్ చేసుకున్నా. సో, ఉస్మానియా చూజ్ చేసుకున్న తోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఉస్మానియా లోపల ఎన్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ చూపెడతది. సో, ఇట్లా ఈ కాలేజ్ లిస్ట్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటదంటే ఏదైనా ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. నాకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయింది. ఓకేనా. సో, ఇక్కడ ఏందంటే మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సీరియల్ నంబర్ అని ఉంది. ఓకేనా. సీరియల్ నంబరు, కాలేజ్ నేమ్ ఉంది,
కోర్స్ నేమ్ ఉంది, మీడియం ఉంది, కోర్స్ టైప్ ఉంది, టోటల్ సీట్స్ ఉన్నాయి, వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. టోటల్ సీట్స్ 60, వేకెన్సీ సీట్స్ ఇక్కడ ఉన్నాయి. సో, ఓసీ లోపల ఓపెన్ కేటగిరీ జనరల్ లోపల 3 సీట్స్ ఉన్నాయి. ఫీమేల్ లోపల ఏం లేవు. ఎస్సీ 1 జనరల్ లోపల 0 సీట్స్, ఫీమేల్ లోపల 0 సీట్స్, ఎస్సీ 2 జనరల్ లోపల 4 సీట్స్. అట్లా మీ కేటగిరీ వైస్ మీరు చెక్ చేసుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మీరు కౌన్సెలింగ్‌కి ఒకవేళ మీరు స్పాట్ అడ్మిషన్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మీరు ఇక్కడ వేకెన్సీస్ చూసుకొని మీరు అనుకున్న కాలేజ్‌కి డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనం వేకెన్సీ సీట్స్ అయితే చూసుకోవాల్సి ఉంటది. అండ్ ఎవరైతే ఒరిజినల్స్ తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. ఒరిజినల్స్ అనేది మ్యాండేటరీ స్పాట్ అడ్మిషన్‌కి. అండ్ దాని తర్వాత మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఒక జిరాక్స్ సెట్ అనేది మనం కాలేజీలోకి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అంతే. ఓకేనా. సో, మనం అన్ని ఒరిజినల్స్ తీసుకుపోవాలి. అన్ని ఒరిజినల్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక జిరాక్స్ సెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ కాలేజోళ్ళు ఏం చేస్తారు కదా అంటే, సో, ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి సో, ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు అని చెప్పి ఒక లిస్ట్ అయితే అప్‌లోడ్ చేయండి అని చెప్పి ఇక్కడ వెబ్‌సైట్‌లో అయితే ఇచ్చిర్రు. సో, ఎట్లా ఉంటది ప్రాసెస్ అని చెప్పి ఒకసారి మీరు డైరెక్ట్ కాలేజోళ్ళని అడగండి బెస్ట్. ఓకేనా. కాలేజ్‌కెళ్ళండి మీరు. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని సో, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి అడగండి. సో, కాలేజ్‌కెళ్ళే ముందు మీరైతే మెయిన్‌గా చేయాల్సింది ఏందంటే, మీరు అనుకున్న యూనివర్సిటీ లోపల, మీరు అనుకున్న కాలేజ్ లోపల మీ కేటగిరీ లోపల సీట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఎళ్ళండి. ఓకేనా. 1, 2 కాలేజ్‌లకెళ్ళినా కూడా పర్లేదు. ఇంకా 4, 5 కాలేజ్‌లు తిరిగినా కూడా మనకు పెద్ద ఫరకేం పడదన్నట్టు. ఓకేనా. అండ్ ఇందులోపల స్పెషాలిటీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ సో, ప్రైవేట్ ఎయిడెడ్, అటానమస్ లోపల కూడా. ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ ఎయిడెడ్, అటానమస్ కాలేజెస్ ప్రతీది. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అయితే మనకు ఇందులోపల పార్టిసిపేట్ చేస్తున్నాయన్నట్టు. ఓకేనా. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఫీ రీయింబర్స్‌మెంట్ రాదు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోరి. ఫీ ఎంతుంటే అంత మనం పే చేయాల్సి ఉంటది. ఫీ రీయింబర్స్‌మెంట్ రాదు. అండ్ దెన్ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి మనకు ఆల్రెడీ 12థ్ సెప్టెంబర్ 2025 రోజు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళిచ్చిర్రు. లైక్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. కాలేజ్ నోటీస్ బోర్డ్ లోపల పెట్టిర్రు. అండ్ దాని తర్వాత ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఉంది. ఓకేనా. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడైతే ఉందన్నట్టు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల. అండ్ దెన్ మనకి 15థ్ అండ్ 16థ్ సెప్టెంబర్ 2025 రోజు మనం స్పాట్ అడ్మిషన్‌కి కాలేజెస్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొనెళ్ళి. అండ్ 17 సెప్టెంబర్ 2025 రోజు సో, వీళ్ళు లైక్ ఎవరెవరు అటెండ్ అయ్యిర్రు, సో, ఎవరెవరు అడ్మిట్ అయ్యిర్రు అనేది మాత్రం వీళ్ళు అఫీషియల్ పోర్టల్ లోపల చెప్తామన్నారని ఒకసారి మీ కాలేజ్ వాళ్ళని కూడా అడగండి ఎట్లుంటది సిట్యుయేషన్ అని చెప్పి. ఓకేనా. సో, ఇది అండ్ దెన్ వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ అని చెప్పి ఇంకొక అడ్మిషన్ అయితే ఉంటది. ఇది స్పాట్ అడ్మిషన్ అనేది ఇది ఫేజ్ 1. ఓకేనా. ఇది స్పాట్ అడ్మిషన్ అనేది ఇది ఫేజ్ 1. అండ్ ఇంకొక మనకి ఫేజ్ 2 అయితే ఉంటదన్నట్టు స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి. ఈ స్పాట్ అడ్మిషన్ 18థ్ అండ్ 19థ్ అయితే ఉంటదన్నట్టు. 18థ్ అండ్ 19థ్ సేమ్ గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీ. ఓకేనా. సో, గవర్నమెంట్ కాలేజెస్ ఇక్కడేందంటే వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ లోపల యూనివర్సిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ సో, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అటానమస్ ఈ కాలేజెస్ అన్నీ కూడా లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్నీ ప్రియారిటీ ఫిల్ అయితే చేస్తారన్నట్టు. ఫస్ట్ ప్రియారిటీ అనేది లోకల్ వాళ్ళకిస్తారు. అండ్ సెకండ్ ప్రియారిటీ అనేది ఎవరికైతే ఆల్రెడీ మిగిలిన లైక్ నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కదా! నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, స్పెషల్ ఫేజ్ లోపల ఏదైతే ఉందో వన్ టైమ్ స్పెషల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్ లోపల గవర్నమెంట్, యూనివర్సిటీ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ అండ్ అటానమస్ కాలేజ్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకేనా. సో, నార్మల్‌గా స్పాట్ అడ్మిషన్‌కును, స్పెషల్ స్పాట్ అడ్మిషన్‌కి డిఫరెన్స్ ఇదే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి నువ్వు అన్ని ఒరిజినల్స్ పట్టుకొస్తే నువ్వైతే ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ దాని తర్వాత మనకేందంటే ఎవరైతే లోకల్ వాళ్ళు ఉంటారో లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత ఆల్రెడీ ఒకవేళ నువ్వు ప్రీవియస్‌గా ఏవన్నా సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్ లోపల సబ్మిట్ చేసుంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫేజ్. ఓకేనా. సో, ఇది అండ్ ఎవరైతే స్పాట్ అడ్మిషన్‌కి ఎళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొనెళ్ళాలి. అండ్ సెకండ్ ఏందంటే లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత నాన్ లోకల్ వాళ్ళకి. దెన్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆల్రెడీ ఒకవేళ కాలేజెస్ లోపల సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో, ఇది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకుపోవాలని చెప్పి కూడా ఒక లిస్ట్ కూడా ఇచ్చిర్రు. ఎస్ఎస్‌సి మెమో అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో అండ్ ఒరిజినల్ టీసీ, ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్
అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే క్యాస్ట్ లోపల అంటే రిజర్వేషన్ తీసుకోవాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో, ఇవి అవసరం ఉంటేనే లైక్ రిజర్వేషన్ లోపల సీట్ రావాలంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్స్ ఇవి అవసరం ఉంటేనే తీసుకోర్రి. అండ్ ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో ఇవైతే మ్యాండేటరీగా మనం అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నమాట. ఒరిజినల్ ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా? సో, మనం ₹425 పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, రిజిస్ట్రేషన్ ఫీ ఎట్ కాలేజ్. ఓకేనా? స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ అనేది కాలేజ్ లోపల ₹425 కట్టాల్సుంటది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి దోస్త్ నుండయితే వచ్చిందన్నట్టు. సో, ఇది మనకు దోస్త్ లోపల కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేసిర్రు. సో, ఈ షెడ్యూల్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, ఏ టైం నుండి ఏ టైం వరకు అయితదని చెప్పి, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అయితదని చెప్పి. సో, ఇది అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.